సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ నియోజకవర్గం సోన్ నిర్మల్ రూరల్ సారంగాపూర్ నర్సాపూర్ దిలవార్పూర్ మండలాలకు చెందిన 269 మందికి 63,71,1000 రూపాయలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. गंगाधर एन बोरीगांव मल्लेश प्यारामूर 28,000 सुष्मिता प्यारामूर सर सारंगापुर सुष्मिता सारंगापुर लिंगन्न वो सारंगापुर सैयद नईमुद्दीन सारंगापुर पद्मा पी सारंगापुर चिन्ना गंगना जाम चिन्ना गंगना जाम श्रीनिवास 57,000 जाम सुमा ये जाम आशा नयन जाम महेंद्र टी जाम विजय टी जाम लक्ष्मबा के बोरेगांव श्यामला रम्या के 2 చెరువులు 27,000 सारंगापुर रम्या के సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా 1000 అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో నుంచి ఈరోజు 580 మందికి మంజూరు వచ్చినాయి. మిగిలినవి కూడా నేను ఒక వారం 10 రోజుల్లో మంజూరు ఇప్పిస్తా. ఈరోజు వచ్చినటువంటి 585 సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా మన మండలంలో సారంగపూర్ మండలం సంబంధించి రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి
జోలి రోడ్ని మొన్ననే మంజూరు చేయించిన, ఇప్పుడు పని మొదలైంది. జోలి టు చించోలి అది కూడా మొన్ననే మంజూరు చేయించిన. జామ్ నుంచి మహావీర్ తండా ఒకటి, జామ్ నుంచి దుర్గానగర్ తండా కూడా ఇప్పుడు రోడ్లు మంజూరు చేయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పజన్మ రోడ్డు కూడా మొన్న వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. మరి మొన్ననే అది కూడా మంజూరు చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పజన్మ వరకు కూడా డాంబర్ రోడ్ని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వర్ణలో ఎండాకాలం వస్తే మన రైతులకు ఇబ్బంది అవుతున్నది, ఎండాకాలం వస్తే నీటి ఇబ్బంది అవుతున్నది, చివరి వరకు వస్తలేవు, ప్రతిసారి మనకు ఇబ్బంది అవుతున్నది. దానికోసం ప్రత్యేకమైన నిధులు తీసుకొని మరి దాన్ని కూడా ఎండాకాలం ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు వచ్చే విధంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఎండాకాలం నుంచే చివర ఎంగాపేట చెరువు నింపే వరకు ఒక్క చుక్క కూడా ఎవరికి తక్కువ పడకుండా ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తెచ్చుకునే విధంగా కార్యాచరణ మరి చేసుకున్నాం. మరి మంత్రి గారిని కూడా పిలిపిస్తున్నా, మంత్రి గారు కూడా వస్తారు, దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేపిస్తా. ఎన్ని నిధులు కావాల్సి వచ్చినా నేను కేంద్రం నుంచి తీసుకొస్తా, కానీ మీ పనులు ఆగకుండా నేను మీకు ఇచ్చిన ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇండ్ల విషయంలో కూడా మనం కేంద్రం నుంచి నిధుల కోసం చెప్పినాం. ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి ఇల్లు మరి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కీమ్లో జాయిన్ అయ్యి మరి మేమందరము కలిసి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నందున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా కేంద్రం ఇచ్చే నిధులతోటి వీళ్ళు కొన్ని కలిపి మరి మనకి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి అమౌంట్ కూడా అతి త్వరలో మరి మీ అందరికీ కూడా ఎప్పుడు మంజూరైనా కూడా నేను ఇల్లు లేని వాళ్ళందరినీ కూడా నేనే పీల్చుకొని దగ్గరుండి మీకు ఇల్లు మంజూరు చేపిస్తాను కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రోడ్లు కానీ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ సరే, ఇప్పుడు రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరు రేషన్ కార్డు అంశం కూడా నేను మరి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా కూడా చర్య తీసుకుంటున్నాం. మీరు ఎవరు కూడా మరి దేనికి కూడా ఇబ్బంది పడే సరే, ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగాలేదు, మీ అందరికీ తెలుసు. రాష్ట్రము మరి ఎన్నో హామీలు ఇచ్చింది, అది నెరవేరుస్తుందో లేదో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ నేను మటుకు నా నియోజకవర్గంలో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ రోజు చెప్పిన మీ ఇంట్లో ఏమి ఇబ్బంది ఉన్నా పెద్ద కొడుకు లేక పనిచేస్తాను. దాంతో అయిన కాడికి ఈ రాష్ట్రంతో మీరు చూస్తున్నారు, ఏ రకంగా కొట్లాడుతున్నారు చూస్తున్నారు. నేను అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఈ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కొట్లాడుకుంటా నేను నిర్మల్ కోసము మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నా. ఎవరికి ఇబ్బంది లేకుండా నా సాయశక్తుల్లో కృషి చేస్తున్నానని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.